ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజనీతిలో చాణక్య రాజకీయం నేర్పడంలో తిరుగులేని వ్యక్తి అని అందరూ అంటారు. ఆయన రాజకీయ తెలివితేటలు, వ్యూహాల విషయంలో ఇప్పుడు ప్రజలకు మరో అభిప్రాయం అయితే కలుగుతోంది. బాబు గారు బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో హిందుత్వ ఎజెండా వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ విషయం బయటకు చెప్పడానికి ఆయనకి ఇష్టం లేదు. చాటుమాటుగానే హిందుత్వ ఓటు బ్యాంకును మొత్తం తెలుగుదేశానికి అనుకూలంగా మరల్చుకునేటటువంటి వ్యూహాలు ఉన్నాయి అంటున్నారు. మరి బాబు గారు ఇలాంటి వివాదాస్పద విషయాల్లో ఎన్నడూ కూడా తన నిర్దిష్టమైనటువంటి వైఖరి చెప్పరు. ఖచ్చితంగా ఒక వర్గం తప్పు కనిపించినప్పటికీ కూడా ఆయన తన నోటితో చెప్పరు. ఇది లౌక్యం పాటిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కొద్దిగా ధోరణి మారుతోంది అంటున్నారు. ఇటీవల అయోధ్య రామాలయాన్ని సందర్శించిన సందర్భంగా బాబు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ముస్లింలను బాధించేవిగా ఉన్నాయి అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ముస్లింల ఆదరణ, నిర్దిష్టమైనటువంటి ఆదరణ ఉంది ముస్లింలది. తన మాటల వల్ల ఆ వర్గంలో ఆదరణ తగ్గుతుందేమన్న భయం కూడా ఉంది. కానీ ఆయన అలాంటి మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంతా తేటతెల్లం. తాను సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ని అంటూ చెప్పుకుంటూ రాజకీయాలలో ప్రయోజనాల కోసం చూస్తారు ఆయన. కానీ బాబు గారు అంత స్పష్టంగా తాను హిందుత్వ ఎజెండా మోస్తున్నానని చెప్పుకోరు, ఇష్టం లేదు. అలాగని దేశవ్యాప్తంగా ఇప్పుడు హిందుత్వ ఓరియంటేషన్ పెరుగుతుంది, కాదంటే భయం. హిందుత్వ పోలరైజేషన్ భవిష్యత్తులో కూడా రాజకీయాలను శాసించబోతుంది అనేటటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు ఉన్నారు దాంట్లో కూడా. అయితే ఇలాంటి లబ్ధిని పొందడానికి చిన్న కుయుక్తిని కూడా అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది. తన ప్రత్యర్థి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిపైన అతి భయంకరమైనటువంటి హిందుత్వ వ్యతిరేక శక్తిగా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రధానంగా తిరుమల ఆలయం విషయంలో జరుగుతున్న పరిణామాలు, అక్కడ కేసులు, అనేక పాత విషయాలు, తిరగదోడి నేరాలు ఎప్పటి నుంచి జరిగాయి అనేదంతా కూడా పక్కన పెట్టేసి పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారివే అంటూ ప్రచారం చేయడం, ఇట్లాగా దానిపైన తాపత్రయం పడడం గమనిస్తే ఈ అనుమానం కలుగుతుంది అంటున్నారు ప్రజలు. మరి తిరుమలలో ఏ పాపం వెలుగు చూసినా దానిని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టే ప్రయత్నం. తక్కువ ధరకు కల్తీ నెయ్యి సరఫరా అయిన మాట నిజం. కానీ దానిని జంతువుల కొవ్వులు, వ్యర్థాలు కలిపి తయారు చేసిన నెయ్యిగా దుర్మార్గమైనటువంటి ప్రచారం సాగింది. జగన్ను పాపిగా చేయటానికి ప్రయత్నించారు. పరకామణి చోరీ వ్యవహారంలో అంతా వైసీపీ వారే చేయించినట్టుగా ప్రచారం సాగుతుంది. మరి పట్టుకండువాల సరఫరాలో అక్రమాలు జరిగితే అవి తెలుగుదేశం ప్రభుత్వం కాలం నుంచి జరుగుతున్నప్పటికీ జగన్ పాలన కాలానికి మాత్రమే దురుద్దేశాలను పులుముతున్నటువంటిది పరిస్థితి. మరి తిరుమలలో మద్యం సీసాలు దొరికినా అవి సాక్షి ఉద్యోగులు, వైసీపీ నాయకులు కుట్రగా తేల్చి కేసులు పెడుతున్నటువంటిది. అంతిమంగా రాష్ట్రంలో హిందూ ఆధ్యాత్మిక వికాసానికి జగన్ కుట్రలు చేస్తున్నారంటూ జగన్ను హిందూ ద్రోహిగా, ధర్మ వ్యతిరేకిగా ప్రాజెక్టు చేయడానికి తపన పడుతున్నారు. ప్రజలకు నిరూపించడానికి తపన పడుతున్నారు. మొత్తానికి తన ప్రత్యర్థిని సనాతన ధర్మ వినాశకుడిగా చాటి చెప్పడం ద్వారా హిందూ ఓటు బ్యాంకు ప్రయోజనాలన్నీ తనకే గంపగుత్తుగా దక్కాలనే ఆలోచనతో బాబు గారు పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.